ర్యాపిడ్ ఫైర్ నౌ. వావ్, ర్యాపిడ్ ఫైర్. మీ హస్బెండ్కి నచ్చిన స్వీట్ ఏంటి? మా హస్బెండ్ స్వీటా, గులాబ్ జామ్ బాగా ఇష్టం అండి. ఎప్పుడు గులాబ్ జామ్ అంటాడు. ఒకసారి చేసి పెట్టాను అంతే, కానీ మా ఆయన మాత్రం ఎట్లా గులాబ్ జామ్ చేసిన మొత్తం నేనే తినేసి అప్పుడు. చేస్తాను, చెప్తా, చివరిలో చెప్తా. షుగర్లోనా? నాకు నచ్చిన ఇండియన్ క్విజిన్ ఏంటి? మార్నింగ్ టిఫిన్ ఎక్కువ దోశ. నో, రాంగ్. ఆఫ్టర్నూన్? ఎనీ ఫ్రై. కరెక్ట్. నైట్? నైట్ చపాతి. మోడరేట్. మార్నింగ్ టిఫిన్ అన్నారు కదా, సో మా హస్బెండ్కి దోశ కూడా ఇష్టమే, కానీ ఎక్కువ లైక్ చేసి పులిహోర అండి. కరెక్ట్. కార్ డ్రైవింగ్ నాకు ఇష్టమా కాదా? ఐ మీన్ మీ హస్బెండ్కి కార్ డ్రైవింగ్ అంటే ఇష్టమా? మా హస్బెండ్కి కార్ డ్రైవింగ్ ఇష్టమా ఏంటి? చాలా ఇష్టం తను కార్ డ్రైవింగ్ చాలా బాగా చేస్తాడు. బాగా చేస్తాడు అని ఎప్పుడు అనిపించింది? మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళాము. అంటే లాంగ్ డ్రైవ్ అంటే అది ట్రిప్స్ ఏం కాదు, జస్ట్ ఒక దేవాలయానికి వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళాము. ఇప్పుడు మా హస్బెండ్ చాలా బాగా డ్రైవ్ చేశారు, నాకు బాగా నచ్చింది. అక్కడి నుంచి మేము అమరావతికి వెళ్ళాం. అమరావతికి వెళ్ళిన వ్యూ పాయింట్ అంతా చాలా బాగా నచ్చింది. అప్పుడు బాగా నచ్చింది మా హస్బెండ్ డ్రైవింగ్. ఓకే. మీ హస్బెండ్ అమ్మాయిలకి సైడ్ కొడతాడా బయట? చిచ్చి అసలు మా హస్బెండ్. కరెక్ట్. చిన్నుని ఎలా ప్యాంపర్ చేస్తాడు మీ హస్బెండ్? మా హస్బెండ్ చిన్నుని చాలా బాగా ప్యాంపర్ చేస్తారు. నేను లేకపోయినా మా హస్బెండ్ మా బాబుని చూసుకోగలరు. మీ ఆయనలో చాలా టాలెంట్ ఉందని ఎప్పుడు అనిపించింది నీకు? చాలా టాలెంటా? మేము ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళామండి. అప్పుడు మా హస్బెండ్ అక్కడ కింద వాళ్ళ కస్టమర్స్ మాట్లాడుతున్నప్పుడు మా హస్బెండ్ని చూసి తినేం లేడేమో అనుకున్నాను, కానీ ఆ రోజు మాట్లాడుతున్నాను, ఓ మా హస్బెండ్ టాలెంట్ని అంటే అదొక్కటే కాదు, ఇంకా చాలా చూసాను. బట్ ఇప్పుడు అన్ని చెప్పలేను, చాలా టైం డిలే అవుతుంది కాబట్టి చెప్పలేను. సింపుల్గా అవి చెప్పేసా. మీ ఆయన హార్డ్ వర్కర్ అని ఎప్పుడు అనిపించింది? మా ఆయన హార్డ్ వర్కరా? ఫస్ట్ తను ఒక కంపెనీలో జాబ్ చేశారు, అక్కడి నుంచి వేరే కంపెనీకి చేంజ్ అయ్యారు మా మ్యారేజ్ అయ్యాక. అప్పుడు తను పడ్డ హార్డ్ వర్క్ నేను చూశాను, చాలా బాగా హార్డ్ వర్క్. విత్-ఇన్ 7-8 monthsలో జాబ్ కొట్టేశారు, చాలా మంచి జాబ్ కొట్టారు. అప్పుడు చూసా మా హస్బెండ్ యొక్క హార్డ్ వర్క్ అంటే ఏంటో నేను. అవునా కదా అండి? మీరు చేశారా లేదా హార్డ్ వర్క్? అది నాది నేను చెప్పుకోకూడదండి, మీరు చెప్పింది ఓకే. ఎప్పుడైనా ఈ 2.5 yearsలో, మన మ్యారేజ్ అయిన 2.5 yearsలో ఎప్పుడైనా భయపడ్డావా? ఎప్పుడు భయపడలేదు, కానీ మా హస్బెండ్ ఒక చిన్న మాటనా నేను తీసుకోలేను. నేను వెంటనే ఏడ్ చేస్తాను. అది ఎందుకు ఏడుస్తాను అంటే నాకు అదొక భయం అనమాట. ఎట్లో బాధపడిపోతాను నేను, అంటే నా వల్ల ఎవరైనా బాధపడుతుంటే నేను చూడలేను, అందుకని తను అలా అడిగేసరికి నాకు ఏడుపు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక చిన్న ఇంటర్వ్యూలా చేయాలి అని చెప్పి ఇలా ఒక వీడియో తీశాను. మా ఫ్యామిలీ మెంబర్స్కి, నా పేజ్ చూసే వ్యూయర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు 2024. Thank you. Please subscribe, share to your friends. My interview, small video.